కాంగ్రెస్ పాలనలో డాక్రా మహిళలు మహారాణులుగా జీవించారు. కానీ దురదృష్టవశాత్తు కూటమి పాలనలో మహిళలు మహా రుణగ్రస్తులుగా తయారయ్యారు. కాంగ్రెస్ పాలనలో డాక్రా సంఘాలకు ఒక్కొక్క డాక్రా సంఘానికి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేది. బ్యాంకుల నుండి మహిళలు రుణాలు తీసుకునేటి వాళ్ళు రుణము ప్లస్ అసలు ప్లస్ వడ్డీ కట్టేవాళ్ళు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఆ వడ్డీ డాక్రా సంఘాలకు చెల్లించేది. అంటే వడ్డీ లేని రుణాలు డాక్రా మహిళలు పొందేవాళ్ళు. అందువల్ల వాళ్ళు వ్యాపారాలు మిగతా కార్యక్రమాలు బాగా చేసుకునేవాళ్ళు. మహిళలు మహారాణులుగా జీవించారు. దానిని వైకాపా ప్రభుత్వం ఒక్కొక్క మహిళా సంఘానికి డాక్రా సంఘానికి 5 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు తగ్గించింది. ఇది వడ్డీ లేని రుణాల పథకాన్ని. పోనీ అదైనా సక్రమంగా అమలు చేసిందంటే చివరి సంవత్సరం 2023-24లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. తర్వాత కూటమి మేనిఫెస్టో ఏం చెప్పింది? కూటమి అధికారంలోకి వస్తే డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని 3 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. మహిళలు నమ్మి ఓట్లేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చి 22 నెలలు అయింది. ఇంతవరకు అతీగతి లేదు. 3 లక్షలకు లేదు, 5 లక్షలకు లేదు, 10 లక్షలకు లేదు. ఇంతవరకు డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద పైసా ఇవ్వలేదు. వైకాపా ప్రభుత్వం 2023-24 ఇవ్వలేదు. ఈ ప్రభుత్వము 2024-25కి ఇవ్వాల, 25-26కి ఇవ్వలేదు. మహిళలేమో డాక్రా సంఘాల మహిళలు బ్యాంకుల నుండి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. గ్రామీణ బ్యాంకులేమో 13% వడ్డీ, వాణిజ్య బ్యాంకులనేమో 12% వడ్డీ. వీళ్ళేమో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో వడ్డీ ఇలా ఖాతాలోకి వడ్డీ మొత్తాన్ని ఇవ్వడం లేదు. దీనివలన మహిళలు ఈ యొక్క వడ్డీ భారం కింద కుంగిపోతున్నారు. మహిళలు మహారాణులుగా జీవించిన మహిళలు రుణగ్రస్తులుగా తయారైపోతున్నారు. కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం 3 సంవత్సరాలకు 2023-24, 24-25, 25-26 ఈ 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం కింద ఇవ్వాల్సినటువంటి వడ్డీని వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవది బుడ్డశనిగ. కడప జిల్లాలో రబీలో ప్రధానమైన పంట బుడ్డశనిగ. ఈసారి పంట బాగానే వచ్చింది. కానీ ధర లేని కారణంగా రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం 21 కొనుగోలు కేంద్రాలు తెరిచింది. క్వింటాలకు 5,875 రూపాయల చొప్పున ఎంఎస్పి రేటుతో కొనింది. దాదాపు 3,632 మంది రైతుల దగ్గర బుడ్డశనగ కొన్నారు. 15,501 మెట్రిక్ టన్నుల బుడ్డశనగ కొనుగోలు కేంద్రాల ద్వారా మార్కెట్ ద్వారా కొనింది. కొని దాదాపు 40 రోజులైంది. కానీ ఇంతవరకు 3,632 మంది రైతులకు గాను 423 రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బు పడింది. దాదాపు 91 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పడాల్సి ఉంటే ఇప్పటికీ 40 రోజులైనా కానీ కేవలం 9 కోట్లు మాత్రమే పడింది. పడాల్సిందేమో 91 కోట్ల రూపాయలు. ఇంతవరకు రైతుల ఖాతాలో పడింది 9 కోట్ల రూపాయలు. రైతుల సంఖ్య ఏమో 3,632 మంది వాళ్ళ దగ్గర నుండి కొనుగోలు చేశారు. కానీ ఇంతవరకు రైతులకు చెల్లించిన రైతుల సంఖ్య 423 మంది. ఒకవైపు ఏమో వరిధాన్యం కొంటానే 24 గంటల్లో వాళ్ళ రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వం బుడ్డశనగ రైతుల విషయంలో 40 రోజులైనా ఎందుకు వేయలేదు? కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుడ్డశనగ రైతుల ఖాతాల్లో వాళ్లకు ఇవ్వాల్సినటువంటి, వాళ్ళకు వేయాల్సినటువంటి డబ్బును వెంటనే వాళ్ళ ఖాతాలో జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
ఇక మూడవది మొక్కజొన్న రైతులు. ఈ 2025-26 రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 12,07,500 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. 37,61,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఒక్కొక్క ఎకరాకు మొక్కజొన్న మీద రైతుకు 40,000 నుండి 50,000 వరకు ఖర్చు అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీనేమో కనీస మద్దతు ధర క్వింటాలకు 2,400 రూపాయలు. కానీ ఉపయోగం ఏమి? ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులేమో క్వింటాలకు రైతుల వద్ద నుండి 1,500, 1,700కు అడుగుతున్నారు, లేకుంటే తీసుకోమంటున్నారు. అంటే మినిమం ఎంఎస్పి మీద ఒక్కొక్క క్వింటాల్ మీద దాదాపు 900 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రంగప్రవేశం చేసి మార్కెట్ ద్వారా కొని రైతులను ఆదుకోవాలి, ఎంఎస్పి రేటు కొనాలి. కానీ నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం కూర్చుంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసుకుంటూ పోయింది, అంతేగాని కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరజ్ చక్రవర్తి ఫిడేల్ వాయిస్తా కూర్చున్నట్టుంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని, క్వింటాలకు 2,400 రూపాయల చొప్పున కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.